హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను న్యాచురల్గా నా మేకప్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. నేను ఎక్కువగా మేకప్ వేసుకోను. మేకప్ ఆర్టిస్ట్ అయినంత మాత్రం మేకప్ వేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. నేను ఎక్కువగా వేసుకోను, కానీ వేరే వాళ్ళకు వేయాలంటే, వాళ్ళ మీద ప్రయోగాలు చేయాలంటే మాత్రం మస్తు ఇష్టం. అయితే ఈరోజు నేను నార్మల్గా న్యాచురల్గా నా మేకప్ ఎలా వేసుకుంటానో మీకైతే చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, నాదైతే ఫుల్ ఆయిలీ స్కిన్ ఉంటే వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడాలి. ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. నేనైతే ఇక్కడ పాండ్స్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్, సూపర్ లైట్ జెల్ అని ఉంటుంది. ఇదైతే మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. మనం మేకప్ వేసుకున్నప్పుడు ఓన్లీ ఫేస్కి ఒక్కటే యూజ్ చేయొద్దు, నెక్కు కూడా యూజ్ చేయాలి. ఫేస్కి ఒకటే యూజ్ చేయొద్దు ప్రోడక్ట్. ఎందుకంటే ఫేస్కి ఒక్కటే యూజ్ చేస్తే ఫేస్కి నెక్కి డిఫరెంట్గా అనిపిస్తుంది. కాబట్టి మనం సింపుల్ మేకప్ అయినా సరే వేసుకున్నప్పుడు నెక్కు కూడా యూజ్ చేసుకోవాలి మనం. ఓకే, మాయిశ్చరైజర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది కొంచెం డ్రై అవ్వనివ్వాలి. తర్వాత ప్రైమర్ అయితే నా దగ్గర ప్రైమర్ సపరేట్గా ఏం లేదు, ఫ్లిక్గా ఉంది. ఇందులో మాయిశ్చరైజర్ ప్లస్ ప్రైమర్ రెండు ఉంటాయి. సో కొంచెం లైట్గా ఇదైతే నేను యూజ్ చేస్తాను. లైట్గానే యూజ్ చేస్తాను, ఎక్కువ ఏమి యూజ్ చేయను. ఎందుకంటే ఇందులో ఆయిల్గా ఉంటుంది. ఇది కొంచెం డ్రై అవ్వనివ్వాలి. నా ఫేస్ మీద అయితే చాలా డార్క్ స్పాట్స్ ఉంటాయి, ఇంకా చిన్న చిన్న మచ్చలు కూడా ఉంటాయి. చిన్నప్పుడు నాకు అమ్మవారు అంటారు కదా, అది వచ్చింది అనమాట. కొన్ని పోలేవు, అక్కడక్కడ అలానే ఉన్నాయి. కానీ నేనైతే వాటి కోసం కలర్ కరెక్టర్ అయితే యూజ్ చేస్తాను. అది కూడా లైట్గా, ఎక్కువ యూజ్ చేయను. సో ఇప్పుడు మనం కలర్ కరెక్టర్ అయితే యూజ్ చేద్దాం. లైట్ ఆరెంజ్ యూజ్ చేస్తాను. ఇంకా డార్క్ స్పాట్స్ కింద కూడా, ఐస్ కింద కూడా బ్లాక్గా ఉంటుంది కదా, ఇక్కడ నోస్ మీద కూడా ఉంటుంది చిన్నగా. లైట్గా ట్యాప్ చేసుకున్నాం. ఓకే, మాయిశ్చరైజర్, ప్రైమర్ అండ్ కలర్ కరెక్టర్ 3 యూజ్ చేసినాం కదా. నెక్స్ట్ ఏంటి? కన్సీలర్ కూడా నేను లైట్గానే యూజ్ చేస్తాను, ఎక్కువగా ఏం యూజ్ చేయ. స్విస్ బ్యూటీ నుంచి కన్సీలర్. నేను ఎక్కువగా మేకప్ వేసుకోను, మా ఆయనకి ఇష్టం ఉండదు మేకప్ వేసుకోవడం. చాలు కన్సీలర్, ఎందుకంటే మళ్ళీ ఫౌండేషన్ వేసుకుంటాం కాబట్టి హెవీగా అనిపిస్తుంది. జస్ట్ కన్సీల్ యూజ్ చేస్తేనే కొంచెం గ్లో అనిపిస్తుంది కదా. ఫౌండేషన్ వేసినాక చూద్దాం ఎట్లుంటుందో. ఓకే రైట్, కొంచెం డ్రై అయినాక ఫౌండేషన్ అయితే వేసేసుకుందాం. నేనైతే ఫరెవర్ 52నే యూజ్ చేస్తాను ఫౌండేషను. పిఏసి ఫరెవర్ 52 బాగుంటుంది. ఫరెవర్ 52 బ్రాండ్ అయితే బాగుంటుంది. ఫౌండేషన్ అయితే అప్లై చేసుకుందాం. ఒక చిన్న డ్రాప్ అయితే సరిపోతుంది, చాలు, ఇదే ఎక్కువ. దీనైతే మిక్స్ చేద్దాం. మనం బ్రష్తో అయినా ఇలా ట్యాప్ చేసి కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఇలా డాట్స్ పెట్టుకొని అయితే వేసుకుంటున్నా. ఫౌండేషన్ అయిపోయింది, దీనైతే కొంచెం డ్రై అవ్వనిద్దాం.
ఓకే. ఫౌండేషన్ అయితే మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడైతే కాంపాక్ట్‌తో లాక్ చేసేద్దాం. కాంపాక్ట్ అయితే నేను నైకా నుంచి యూజ్ చేస్తాను. నైకా కాంపాక్ట్. ఇది గుడ్డ చూపిస్తుంది. ఇది కూడా కాంపాక్ట్ కూడా లైట్‌గానే యూజ్ చేద్దాం. నాకు ఇక్కడ కంట్లో ఏదో పడింది. బాగా నొప్పి అవుతుంది అసలు. ఓకే. కాంపాక్ట్ కూడా సింపుల్‌గానే. ఏది ఉన్నా లేకున్నా ఒకటి ఉండాలి. అదేంటి? ఐబ్రోస్. ఐబ్రోస్ వల్లనే కదా ఫేస్‌కి బాగా లుక్ వస్తది. నాకు అంతగా లేవు అనుకోండి, లైట్‌గానే ఉన్నాయి. దాన్ని కవర్ చేసుకోవడానికే ఈ ఐబ్రో ప్యాలెట్. ఐబ్రో పెన్సిల్ కూడా ఉంటుంది. లైట్‌గా షేప్ ఇద్దాం అంతే. లైట్‌గా షేప్ ఇద్దాం అంతే. నా ఐ రెడ్‌గా అవుతుంది అసలు. చూడండి. ఏమైందేమో ఇందాక సడన్‌గా ఫ్యాన్ ఆన్ చేసా, అందులో డస్ట్ ఉన్నట్టుంది. పడిపోయినట్టుంది ఐలో. వాటర్ కూడా వస్తున్నాయి మెల్లిగా. ఐబ్రోస్ అయితే సెట్ అయిపోయినాయి. ఫేస్లో ఐ మేకప్ చాలా ఇంపార్టెంట్. ఐ మేకప్ వల్లనే ఫేస్కి చాలా లుక్ వస్తుంది అసలు. ఐలైనర్ అయితే వేసేసుకుందాం. ఇది కూడా లైట్గా. ఐలైనర్ వేరే వాళ్ళకి పెట్టామంటే మంచి పెడతాను షేపు, కానీ నాకు నేను పెట్టుకోవాలంటే అస్సలు రాదు, షేప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఎలా పెట్టుకున్నాను మరి. ఓకే. వేరే వాళ్ళను రెడీ చేయడంలో చూపించే ఇంట్రెస్ట్ నేను రెడీ అవ్వడంలో మాత్రం చూపియా. ఎందుకో మరి. హెయిర్ స్టైల్ అయినా సరే వేరే వాళ్ళకి ఏమంటే చాలా పర్ఫెక్ట్గా వేస్తా, నాకు నేను వేసుకోవాలంటే రాదు. అమ్మో, ఈ ఐస్ ఏంటో నొప్పి పెడుతుంది చాలా. ఏం పడ్డదు మరి. ఐబ్రోస్ అయిపోయింది, ఐలైనర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? కాజల్. అంతే కదా. నాకు కాజల్ ఇష్టం ఉండదు, ఎందుకంటే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. చంద్రముఖి లాగా అవుతుంది నా మొహం అప్పుడు. లైట్గా వేసుకుందాం ఇది కూడా. నెక్స్ట్ ల్యాషెస్ కర్లర్. ఇలా ఒక 2-3 టైమ్స్ ప్రెస్ చేస్తే ల్యాషెస్ మంచిగా ఇలా టర్న్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి? మస్కారా. మేకప్ లుక్లో ఐ షాడో కూడా ఇంపార్టెంట్ కదా. నేను ఇక్కడ ఐ షాడో అయితే ఏమీ వేయలేదు. నాకు ఐ షాడో వేసుకోవడం అంత ఇష్టం ఉండదు. జస్ట్ ఐలైనర్, కాజల్, మస్కారా, ఐబ్రో అంతే. ఐ షాడో పెద్దగా ఇష్టం ఉండదు. నెక్స్ట్ ఇది అనిలెడి. ఇదంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మేకప్ కోర్స్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మేకప్ బాగుందని చెప్పేసి మా మేడం ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు నాకు. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇది డేట్ అయిపోయినాక కూడా అలానే ఉంచుకుంటా, ఎందుకంటే గిఫ్ట్గా వచ్చింది కదా. దీని స్మెల్ మాత్రం మామూలుగా ఉండదు అసలు. దీన్ని చూడండి, హైలైటర్గా యూజ్ చేయొచ్చు, ఐ షాడోగా యూజ్ చేయొచ్చు, అండ్ బ్లషర్గా, హైలైటర్గా కూడా యూజ్ చేయొచ్చు. దీన్నైతే నేను బ్లష్గా, లైట్ బ్లష్గా యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇందులోనే హైలైటర్ కూడా యూజ్ చేస్తాం. ఐ షాడో ఏం వేయలేదు, జస్ట్ బ్లష్ అండ్ హైలైటర్ అయితే ఇచ్చేసిన. నాకు ఐ షాడో అంటే అస్సలు ఇష్టం ఉండదు. నెక్స్ట్ లిప్స్టిక్. నాకు మేకప్ లుక్లో నచ్చేది లిప్స్టిక్ ఒక్కటే, ఎందుకంటే లిప్స్టిక్ వేసుకుంటేనే ఆ ఫేస్కి గ్లో వస్తుంది కాబట్టి. అయితే నేను ఎక్కువగా డిలాన్సీ లిప్ ప్యాలెట్ని అయితే యూజ్ చేస్తాను. ఈ డిలాన్సీ లిప్ ప్యాలెట్లో నాకు ఇక్కడ ఉన్న షేడ్ అంటే చాలా ఇష్టం అసలు. ఈ షేడ్ ఎప్పుడు నేను ఇదే యూజ్ చేస్తాను. ఈ లిప్స్టిక్ని ఎలా చూస్ చేస్తామంటే, మనం వేసుకునే డ్రెస్ని బట్టి, డ్రెస్లో కలర్స్ని బట్టి మనం లిప్స్టిక్ని చూస్ చేసుకుంటాం.
కానీ నాకు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా నాకు ఈ లిప్స్టిక్కే ఫేవరెట్ అయిపోయింది. ఇలాంటి డ్రెస్ వేసుకున్నా నేను ఇదే లిప్స్టిక్ని పెట్టుకుంటా. ఓకే, లిప్స్టిక్ అయిపోయింది. నెక్స్ట్ లిప్ గ్లాస్. కొంచెం షైనీగా ఉండాలి అంటే దీన్ని యూజ్ చేయాలి. దీని స్మెల్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది. మామూలుగా ఉండే స్మెల్ తినేయాలనిపిస్తుంది దీని అయితే. దీని ఫైనల్గా ఇది నా మేకప్ లుక్. ఎలా ఉంది? మీకు నచ్చింది అనుకుంటా. ఇలాగే వేసుకుంటా నేను. హెవీగా వేసుకోను, నాకు హెవీగా వేసుకోవడం ఇష్టం ఉండదు. లైట్గా ఇలానే వేసుకుంటాను నేను. స్టిక్కర్ మర్చిపోయాం కదా, ఇది లేకపోతే మన ఫేస్లో లుక్కే ఉండదు అసలు. ఎలా ఉన్నాను? బాగున్నానా? అవును, మీకు ఒకటి చెప్పాలి. నో, మీకు ఒకటి అడగాలి. నాకు స్టిక్కర్ ఇలా పైకి పెట్టుకుంటే బాగుండనా, ఇలా కిందికి పెట్టుకుంటే బాగుంటానా? నాకు స్టిక్కర్ అయితే ఇలా పైకి పెట్టడం అంటేనే చాలా ఇష్టము. అది ఎందుకో నాకు బాగా అలవాటు అయిపోయింది. ఆ ఫేస్ కూడా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇలా ఈ ప్లేస్లో ఉంటేనే నాకు మంచి లుక్ అనిపిస్తుంది. కానీ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు స్టిక్కర్ ఎందుకు అంత పైకి పెడతావు అని అంటారు. ఇలా పెట్టుకోమంటారు వాళ్ళు. ఈ 2 ఐబ్రోస్కి మిడిల్లో ఉండాలని చెప్తారు. కానీ నేను ఎలా ఉన్నా అసలు నాకు అట్లా పెట్టుకుంటే నా ఫేసే చూసుకోబుద్ది కాదు. నాకు స్టిక్కర్ ఇలా పైకి పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ హెయిర్ స్టైల్. నాకు హెయిర్ స్టైల్స్ అంతగా రావు. వేరే వాళ్ళకి ఏమంటే వేస్తాను, బాగా వేస్తాను, పర్ఫెక్ట్గా వేస్తాను. కానీ నాకు నేను వేసుకోవాలంటే నాకు వచ్చింది ఒకటి, అదొక్కటే వేసుకుంటాను అంతే. మేకప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా స్ప్రేని కొట్టేసుకోవాలి. ఈ స్ప్రే ఉంటే మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఫ్యాన్ ఆన్ చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. మేకప్ అయితే డ్రై అయిపోయింది. ఇప్పుడు హెయిర్ స్టైల్ వేసుకొని చూద్దాం. ఎలా ఉంది నా హెయిర్ స్టైల్? చెప్పాను కదా, వేరే వాళ్ళకి ఏమంటే బాగా వేస్తాను, కానీ నాకు ఏది హెయిర్ స్టైల్స్ రావు. జస్ట్ ఇలా కోమ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక ట్విస్ట్, ఇక్కడ నుంచి ఒక ట్విస్ట్ చేసేసి ఒక ప్లక్కర్ పెట్టేస్తాను, ఇంకా అంతే. ముందు ఇట్లా చిన్న చిన్నగా ఫంక్స్ ఇస్తాను. దిస్ ఈజ్ మై హెయిర్ స్టైల్. మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. ఇంకేంటి ఇప్పుడు? శారీ స్టైల్ చేసి చూద్దామా ఎలా ఉంటానో. ఓకే, ఫైనల్గా శారీ అయితే కట్టుకున్నాను. ఇప్పుడు జ్యువెలరీ వేసుకుంటే ఎలా ఉంటానో చూసేద్దాం. జ్యువెలరీ వేసుకుంటేనే కదా అమ్మాయిలు మహాలక్ష్మి లాగా కనిపిస్తారు. ఓకే, జ్యువెలరీ వేసుకున్నాక ఎలా ఉంటానో చూద్దాం. ఇదైతే గోల్డ్ది. ఇది మా అమ్మ వాళ్ళు చేయించిండ్రు నా పిల్లప్పుడు. ఎంత బాగున్నానా కదా. స్ట్రైట్. వావ్, ఉంది కదా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్. కొంచెం సింపుల్గా ఉంది కదా, కొంచెం హైలైట్ చేద్దామా? ఈ చైన్తో హైలైట్ చేద్దామా? నెక్స్ట్ బ్యాంగిల్స్. మా వారు ఆఫీస్కి వెళ్ళారు, లేదంటే నేను ఈ డెకరేషన్ అస్సలు పెట్టుకోను. ఉన్నాడు అనుకోండి, అస్సలు రెడీ అవ్వనివ్వడు. పక్క నుండి నవ్విస్తూనే ఉంటాడు, అసలు వీడియో కూడా చేయనీయడు. అందుకే తన ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నేను ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. బ్యాంగిల్స్ వేస్తే ఎంత లుక్ వచ్చిందో. ఇంకా ఇవేమో నాకు మా వదిన తీసుకొచ్చింది గోల్డ్ బ్యాంగిల్స్. అనుకున్నారా? కాదు,
గోల్డ్ కాదు, కానీ మా వదిన్నే తీసుకొని వచ్చింది. బాగుంటాయి, బ్యాంగిల్స్కి ముందు వేసుకుంటే బాగుంటాయి. నేను నా పెళ్ళికి కూడా ఇలా రెడీ అవ్వలేదు తెలుసా. అసలు నేను నా పెళ్ళికి కూడా ఇలా రెడీ అవ్వలేదు. ఒక్కటి మిస్ అయింది, అది కూడా ఫిల్అప్ చేసేద్దాం. మెయిన్ ఇదే కదా మనకి తెలుగు అమ్మాయి అంటే, మెయిన్ ఇది ఉండాలి కదా. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. మీకు కూడా ఈ లుక్ నచ్చితే పావని మేకోవర్స్ అనే ఇన్స్టా పేజ్ ఉంటుంది, ఆ పేజ్ని అయితే ఫాలో చేసి డిఎం చేయండి. ఇంకా ఈ శారీ వస్తే, మెయిన్గా ఈ శారీ ఎవరు తీసుకున్నారంటే మా హస్బెండ్ తీసుకున్నారు. అది ఎప్పుడు అంటే 7 years బ్యాక్ మా లవ్ స్టార్ట్ అయ్యింది అన్న ఒక 3 monthsకి నాకు ఈ శారీ, అది కూడా ఫ్లిప్కార్ట్లో, అది కూడా నాకు తెలియకుండా సర్ప్రైజ్గా తీసుకున్నాక నాకు సర్ప్రైజ్ చేసిండు. వావ్ ఎంత బాగుందని అయితే నేను అనలేదు, చాలా తిట్టిన. ఎందుకంటే 1200 పెట్టి తీసుకున్నాడు. ఈ శారీ ఎట్లుందంటే గొంగడి మాదిరి ఉంది, ముఖంలానే ఉంది చీర. అసలు ఎట్లుంది, గొంగడిలాగా ఉంది అంటే ఇట్లా స్మూత్గా లేదు, క్లాత్ ఇట్లా కవర్గా ఉంది అసలు. కానీ కట్టుకుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది, మంచి లుక్ ఉంటుంది శారీ. ఎప్పుడు కట్టుకోలేదు, ఒక్కసారి వరలక్ష్మి వ్రతం అప్పుడు కొత్త శారీ అని చెప్పేసి అప్పుడు కట్టుకున్నా. ఇంతవరకు అయితే కట్టుకోలేదు, మళ్ళీ ఈరోజు కట్టుకున్నా. ఈ వీడియో కనుక మా ఆయన చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే చాలాసార్లు అంటాడు, ఎప్పుడైనా ఏ చీర కట్టుకోవాలి అంటే, ఆల్మోస్ట్ ఎన్ని చీరలు ఉన్నా ఆడవాళ్ళకి ఏ చీర కట్టుకోవాలి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అయితే అట్లా అడిగినప్పుడల్లా నేను చెప్పిన చీర నువ్వు కట్టుకోలే అంటాడు. అయితే ఏ చీర చెప్పు, నువ్వు చెప్తే నేను కట్టుకుంటా కదా అని అంటే, అది కట్టుకో, ఎల్లో శారీ, ఎల్లో పింక్ నేను తీసుకున్నది అని చెప్తాడు. అయితే ఇక అమ్మ ఆ చీర కట్టుకొని బయటికి వెళ్ళి నేను అసలు క్యారీ చేయలేను ఆ చీర అని చెప్తే, మరి నేను చెప్పి నువ్వు కట్టుకో కదా, మరి నన్ను ఎందుకు అడగడం అని అంటే చాలా హట్ అయింది అనమాట. అంటే ఈ చీర చూడడానికి బాగుంటుంది, కానీ ఇట్లా ఏమంటారు క్యారీ చేయలేము మనం. ఇట్లా కవర్గా అనిపిస్తుంది, సిల్క్గా ఉంటుంది, ఇట్లా మొత్తం గుచ్చుకుపోయినట్టు అనిపిస్తుంటుంది బాడీకి మొత్తం. ఇక ఈరోజు ఇవి కట్టుకున్నా కదా, ఈ వీడియో చూస్తే మామూలుగా హ్యాపీగా ఫీల్ కాడు ఆయన. కానీ ఎన్ని చీరల్లో నాకు ఈ చీర అంటేనే ఇష్టం, కట్టుకున్నా కట్టుకోకపోయినా అంత ప్రేమతోటి నాకు గిఫ్ట్ చేసిండు. అందుకే ఈ చీర అంటే నాకు చాలా ఇష్టము, ఎప్పటికీ దీన్ని ఇలానే దాచుకుంటా. ఓకే అండి, నా మేకప్ మీకు నచ్చినట్లయితే పావని మేకోవర్స్ అనే పేజ్, ఇన్స్టా పేజ్ ఉంది, దాన్ని ఫాలో చేయండి. ఇలాంటి మేకప్, ఇలాంటి న్యాచురల్ మేకప్ మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా డిఎం చేసేయండి. బాయ్ గాయ్స్.